కౌన్సిలింగ్లో అవసరతను బట్టి మనం ఇతరులకి చెప్పాలి. వాళ్ళకి అది అవసరం ఉందా లేదా అని తెలియకుండా మనం వాళ్ళకి చెప్పడం వలన వ్యర్థం అవుతుంది. వాళ్ళ ఆవశ్యకత, ఇప్పుడు నాకు స్వస్థత వరం ఉంది, బాగా మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు, మీ దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత వరం కలిగినండి ఒకవేళ నేను ప్రకటించుకొని నా స్వస్థత వరం గురించి 100 సార్లు చెప్పుకున్న ఉపయోగం ఏముంది కదా. అవసరతను బట్టి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. దాహంతో మంచినీళ్ళకి వచ్చింది సమరయ స్త్రీ, యేసుప్రభు వచ్చి నాకు మంచినీళ్ళు అన్నాడు. ఎంత సందర్భోచితమైన విషయం అర్థమవుతుందని. కనుక అక్కడున్న పరిస్థితులకు అనుగుణ్యంగా యేసుప్రభు సందర్భోచితమైన సహాయాన్ని దేవుడు ఎప్పుడు చేయడానికి ఇష్టపడ్డాడు. అంచేత ఆయన కౌన్సిలింగ్ మెథడ్స్ మనం చాలా చూసాము. కనుక ఈ కౌన్సిలింగ్లో అవసరతల్లో మనము ప్రాథమికమైన ప్రముఖమైన అవసరతల గురించి మనము చెప్పుకున్నాము. అందులో మొట్టమొదటి ఫిజికల్ నీడ్స్. సో భౌతికపరమైన అవసరాల గురించి మనం ధ్యానం చేసాం. తర్వాత రెండవది సెక్యూరల్ నీడ్స్. రక్షణకు సంబంధించిన అవసరతల గురించి మనం చెప్పుకున్నాం. మూడవది లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. ప్రేమ మరియు చెందిన విషయాలు, నేను వారికి చెందినవాడిని అన్న ఆ అవసరత తీరడాన్ని బట్టి వాడు ఎలా సాటిస్ఫై అవుతాడు అన్న విషయాలు చూసాం. ప్రస్తుతం మనం గౌరవ ఎస్టీమ్ నీడ్స్. గౌరవార్థమైన ఈ యొక్క అవసరతల గురించి మనం చూస్తున్నాం. వీటి గురించే మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం చాలాసార్లు మనం మర్యాద కోసం, స్వేచ్ఛ కోసం, ఆత్మాభిమానం కోసం, లేకపోతే పొరుగు కోసం, సామాజిక అంతస్తు కోసం, విజయం కోసం, లేకపోతే మన వ్యక్తిగతమైన ఒక గొప్పతనం కోసం, మెప్పు కోసం, ఘనత కోసం మనము పాకులైనప్పుడు అది పొందకపోవటం వలన, మన అవసరత తీరకపోవటం వలన, గౌరవార్థమైన అవసరం తీరకపోవటం వలన మనలో చాలా మార్పులు జరుగుతాయి. మన ఈగో దెబ్బతిన్నప్పుడు చాలాసార్లు ఒక తాగుబోతుని నువ్వు తాగుతున్నావు, నువ్వు నరకాన్ని పోతావు అన్నాడు అనుకోండి, తాగుబోతుని వాళ్ళు చాలా అవునా అలాగా అని అన్నాడు. ఎప్పుడైనా తాగుబోతుళ్ళు చెప్తే అర్థమవుతుంది మీకు. నువ్వు తాగుబోతుళ్ళు కనుక నువ్వు తాగుబోతుడు రా, నువ్వు నరకానికి వెళ్తావంటే నేను కూడా నీకు తాగిస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామంటాడు. అంతే తప్ప నువ్వు తాగుతున్న నేను నరకానికి వెళ్తాను అయ్యయ్యో అనే పశ్చాత్తాపడ్డాడు. కనుక ఆడికి ఎలా చెప్పాలి? మనం కూడా తాగి చెబుతామా? కనుక ఎలా చెప్పాలి? కనుక ఒకవేళ వాడు ఇగో దెబ్బతింటుంది. ఇగో దెబ్బతిన్నప్పుడు జరిగే పరిణామాలు ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. దాన్ని అడ్జస్ట్మెంట్ మెకానిజం, సర్దుబాటు సమస్యలు, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సర్దుబాటు సమస్యలు, అడ్జస్ట్మెంట్ మెకానిజం అని, వీటిని రక్షక తంత్రాలు అంటారు. రక్షక తంత్రాలు సైకాలజీలో. వాటిని మీకు బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉన్నాయి, వాటిని మీకు చూపిస్తున్నా. రక్షక తంత్రాలని బైబిల్లో నుండి కూడా నేను మీకు చూపెడుతున్నా. రక్షక తంత్రాలు అంటే ఏంటంటే, ఒక తప్పు చేసినాడు దాన్ని సర్దుబాటు చేసుకోవటానికి కోసం, ఇగో దెబ్బతిన్నప్పుడు వాటిని సర్దుబాటు చేసుకోవడానికి కోసం మనిషి తీసుకునే చర్యలు అంటే అలా తీసుకోకపోతే వాడు చచ్చిపోతాడు. అందుకోసం అక్కడ ఏదో ఒకటి కవరేజ్ చేసుకుంటాడు అన్నమాట. అవును, అందుచేత ఎలాగ కవరేజ్ చేసుకుంటాడు, ఎలా సర్దుబాటు చేసుకుంటాడు అన్న విషయాల్ని మనం చూస్తున్నాం. అందుచేత మన మనస్సు దాని నిర్మాణం గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనబడిన ఒక శాస్త్రవేత్త చేసిన పరిశోధనలో కూడా మనం చూసాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ద ఫాదర్ ఆఫ్ అన్కాన్షియస్ అంటే ఉపచేతన, ఫాదర్ ఆఫ్
ఇక్కడ మీరు గమనిస్తే అలాంటి చాలా కీలకమైన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ రక్షక తంత్రాల గురించి చెప్పాడు అనమాట. ఆయన చెప్పిన మెథడాలజీలో లేకపోతే ఆయన చెప్పిన రక్షక తంత్రాల్లో ఒక 5 చెప్పుకున్నాం మనం. 5 వాటి పేర్లు మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను. మొట్టమొదటిది ప్రొజెక్షన్. దీని గురించి మనం చూసుకున్నాం. ప్రొజెక్షన్ అంటే ప్రక్షేపణం అంటారు దీన్ని తెలుగులో. ప్రక్షేపణం అంటే అర్థం ఏంటంటే ఎదటడం మీద తోసేయడం. అంటే నువ్వెందుకు పాపం చేశావు, నువ్వెందుకు తప్పు చేశావు అని ఆదాం అడిగితే నాకు ఇచ్చింది అందుకే తిన్నా అని అవ్వ మీద తోసేసాడు. సో అంటే అక్కడ దేవుడు అడిగినప్పుడు ఇగో దెబ్బతింది ఆదాంకి, అహం దెబ్బతిని ఈ మెథడ్ వాడాడు. సో ప్రొజెక్షన్ ఆ విషయాలు మనం చూసాం. ఎలా జరుగుతుంది అనేది కూడా మనం సైకో అనలిటిక్ థియరీలో స్ట్రక్చర్ ఆఫ్ మైండ్ దాన్ని ఏజ్ కూడా నేను మీకు చూపించా. ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో, ఈ విషయాలు కూడా మనం చూసాం. అది మీరు ఆ క్లాస్ని మరొకసారి చూస్తే అర్థమవుతుంది. మనలో శరీరంలో పాపం ఎలా దాగుంటుందో, ఇది శారీరక స్థితిని, ఇది మానసిక స్థితిని, ఇది ఆధ్యాత్మిక స్థితిని, ఆత్మీయ స్థితిని, కనుక ఇది మానసిక. సో మన లోపల ఈ 3 ఏరియాలు ఎలా ఉంటాయి అన్న విషయాలు మనం అంత బాగా ఆలోచించాం. ఇందులో ఉన్న ఆ పవర్ని లిబిడో అని ఎందుకు పిలుస్తారో ఆ విషయాలు కూడా మనం ఆలోచించాం. సో ఈ ఈగో దెబ్బతిన్నప్పుడు అంతర్గతంగా దాగి ఉన్న దీని యొక్క తాళం చెవి, ఆ విషయాలు కూడా చూసాం మనం. ఎప్పుడైతే మన అహం దెబ్బతింటుందో దీనికి కళ్ళు, చెవి, ముక్కు, నోరు, చర్మం, 5 కూడా ఇమిడి ఉండే ఈ మనసుకి. కనుక కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు టచ్ అయినప్పుడు వీటిని మనం చూస్తున్నప్పుడు ఇక వెంటనే మనం అహం దెబ్బతింటే వెంటనే ఇది తాళం తీస్తే ఇందులో నుండి పాప సంబంధమైన కార్యాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆడు చచ్చిపోవచ్చు, రెచ్చిపోవచ్చు, చంపేయచ్చు, కక్ష పోనొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అయ్యే చూస్తున్నాం మనం ఎలా సర్దుబాటు చేసుకుంటాడు, తట్టుకోలేక చేసే కార్యాలు ఉంటాయి. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కోసం అంతరాత్మ లేక మనస్సాక్షి ఉంటుంది మనకి. కానీ అంతరాత్మ మనస్సాక్షి కూడా కనుక దీన్ని కూడా కంట్రోల్ చేసి ఈగో ఎంత ఈగోయిస్టిక్ అవుతుందో అన్న విషయాలు మనము ధ్యానం చేసాం. సో అప్పుడు సూపర్ ఈగో అంతరాత్మ మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది అంటే ఏడుస్తుంటుంది అనమాట. మనస్సాక్షి కల్మషం అయిపోయి మనస్సాక్షి ఏం చేయలేక అంత ఈగోయిస్టిక్గా ఎలా ఉంటాడో. ఇలాంటి పరిస్థితుల్లో మనలో కనపడే అంటే కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఒక పిల్లవాడు కానీ మన ఎదుట ఉన్న కేసు, మన ఎదుట ఉన్న వ్యక్తి లేక పేషెంట్, మనతో ఉన్న వ్యక్తి ఎలాంటి సర్దుబాటు సమస్యకు గురవుతున్నాడు, కనుక అబద్ధం ఎందుకు చెప్తున్నాడు, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆడి అహం దెబ్బతింది, అందరి ముందు అవమానంగా ఎలా ఫీల్ అయ్యాడు. కొన్నిసార్లు అవమానంగా ఫీల్ అయినప్పుడు ఎదుటోళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. నేను చేస్తానంతే, ఏంటి ఏం చేసుకుంటావు చేసుకో, ఇలాగ రెచ్చిపోతారు. అలాంటివి కూడా ఎందుకు అలా జరుగుతాయి ఆ విషయాల్ని మనం బైబిల్లో నుండి చూస్తున్నాం. మొట్టమొదటి మనం ప్రొజెక్షన్ చూసాం, రెండవది మనం కంపెన్సేషన్ చూసాం, పరిహారం. కంపెన్సేషన్ పరిహారం అంటే దాని బదులుగా ఇంకోటి ఏదైనా తీసుకొని సాటిస్ఫై అవుతామన్నమాట. మీ పిల్లలకి బెలూన్ బెలూన్ బయలుపోయింది, మీరు ఏమంటారంటే బెలూన్ లడ్డు ఇస్తాను లేదు, బెలూన్ తేలేరు మీరు, అందుకని బెలూన్ బదులుగా లడ్డు ఇచ్చి కంపెన్సేట్. ఎవడో చచ్చిపోయాడు, అటు చచ్చిపోయిన దానికి బదులుగా కంపెన్సేషన్ ఇస్తారు. కంపెన్సేషన్ అంటే పరిహారం చెల్లించడం, దానికి పరిహారం చెల్లించడం. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు దానికి పరిహారంగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం మనం. అంటే ఉదాహరణకి బిడ్డలు లేని టీచర్ హాస్టల్ అంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ నా పిల్లలే వీళ్ళంతా అలా సాటిస్ఫై అవుతుంటారు, అది పరిహారం.
అంటే తనకు పిల్లలు లేరు, వీళ్ళందరినీ నా పిల్లలకి అలా చెప్పుకొని పరిహారంగా ఆ విషయాలు మనము లేఖనంలో నుండి శారా గురించి మనం ధ్యానం చేసాం. శారాకి పిల్లలు పుట్టకపోతే హాగర్ పిల్లల్నే తన కుటుంబ పిల్లలుగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేసి హాగర్ని భార్యగా భర్తకిచ్చింది. కుటుంబ వ్యవస్థలో చాలా తప్పది. అయినా ఆ రోజులు అబ్రహాంకి పిల్లలు లేరు, తన యజమానికి సమాజంలో ఒక మంచి గుర్తింపు రావాలి, పిల్లలు ఉన్నవాడే అబ్రహాం కనుక ఇంట్లో పిల్లలు ఉన్నారు అబ్రహాం సంతానం అని అనుకుంటారనమాట. దాసి తల్లి యజమాని అదంతా ఇక్కడ జరిగిన విషయాలు. కనుక అబ్రహాంకి పిల్లలు ఉన్నాడు, పిల్లలు ఉంటే అబ్రహాంకి అతని జనాభా లెక్కలు పెడతారు. పిల్లలు లేకపోతే సెన్సస్లో జ్యూత్స్ పేరు ఎంటర్ చేయరు. దాన్ని బట్టి ఒక గౌరవార్థమైన విషయాల కోసం తప్పుడు పని చేసింది. తర్వాత అహం దెబ్బతింది, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక దాన్ని తెరిమేది ఉంది. కనుక ఇలాంటి క్రైసిస్లో మనకి శారా కనపడుతుంది కంపెన్సేషన్లో. ఆ తర్వాత మనం రేషనలైజేషన్ చూసాం. రేషనలైజేషన్ అంటే హేతుకీకరణ. హేతుకీకరణ అంటే ఏంటి? హేతుకీకరణ అనే దానికి అర్థం ఏంటంటే ఎదటోళ్ళ నోరులు నొక్కేసేసి మాట్లాడనీయకుండా చేయటం. మనం చెప్పే జవాబులు ఎదటోళ్ళకి సరైన జవాబులు కాదు, అయినా కూడా అలాగని వాళ్ళ నోరు నొక్కేయడం అనమాట. హేతువు కాని విషయాలని హేతువులుగా చూపించి తప్పించుకొని వెళ్ళడం. ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలకినూ వీడి ఫెయిల్ అవ్వడానికి సంబంధం లేదు. అయినా పాస్ అయిన వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చినాయండి, తర్వాత రాసుకుంటా తర్వాత పాస్ అవుతా ఉద్యోగం వస్తుంది. అంటే వీడు పాస్ అయ్యేటప్పటికల్లా ఉద్యోగం రెడీగా ఉంటుందేమో మరి. అది హేతుకీకరణ అంటే రేషనలైజేషన్. తర్వాత మనము కయ్యన్ని బైబిల్లో నుండి చూసాం. కయ్యను నీ తమ్ముడేడి అని దేవుడు అడిగాడు. అప్పుడు వాడిచ్చిన జవాబు రేషనలైజేషన్. ఏంటది? నా తమ్ముడు నేను కాపలావాడినా అన్నాడు. దేవుడు అడిగింది ఏంటి? నీ తమ్ముడేడి. అది ప్రశ్న. ప్రశ్నకి ఏమివ్వాలి? జవాబు ఇవ్వాలి. కానీ జవాబు ఇవ్వలేదు, ప్రశ్న వేసాడు. అది హేతుకీకరణ అంటే. నా తమ్ముడు నేను కాపలావాడినా అన్నాడు. సో అక్కడే అర్థమవుతున్నాడు. దానికి మనం జనరల్ స్టోరీ కూడా చెప్పుకున్నాం. నక్క ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరి అందలేనప్పుడు ఇగో దెబ్బతింది అనమాట. దానికి దెబ్బతిని అది చిచ్చి నాకు ఆ శక్తి లేదు, బుద్ధి లేదు, నాకు ఈసారి బలం తెచ్చుకొని నేను ఆ ద్రాక్ష పళ్ళని నేను సాధించాలి అని అనుకోవటం మానేసి అవి పుల్ల ద్రాక్షాలు అని వెళ్ళిపోయిందంట. అంటే ఇది ఏడవలేక అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ఎలాగైనా మనం చేయలేని పని వ్యవస్థను తప్పు పడుతూ ఉంటాం చాలాసార్లు. అంటే మనం ఏడవలేక వ్యవస్థను తప్పు, మందిరాన్ని తప్పు, సేవకుడిని తప్పు, బైబిల్ తప్పు. నువ్వు ఏడవలేవు. నువ్వు చేయటానికి కోసం ఒక అడుగు వెయ్యో, ఒక పని చెయ్యో, కానీ అది తప్పు ఇది తప్పు. నువ్వు చేసావా? చేసి కష్టంగా ఉందా? అప్పుడు చెప్పాలా. వీడు చేయడు, చేసినోడు ఆ మాట ఎప్పుడు అండ్ దట్ ఈజ్ రేషనలైజేషన్. దాని గురించి కూడా మనం చూసాం. అక్కడ కయ్యన్ని మనము పెట్టుకున్నాం. తర్వాత రిగ్రెషన్. దానికి పేరు చెప్పాను నేను, ప్రతిగమనము. ప్రతిగమనం అంటే వెనక్కి వెళ్ళడం అని అర్థం, పసిపిల్లలాగా మారడం. ప్రతిగమనం అంటే పసిపిల్లలాగా ఏడవడం అనమాట. ఏడవడం వెంటనే ఏడుస్తారనమాట పిల్లలు. ఎందుకు ఏడుస్తారంటే ఈ సానుభూతితో సాటిస్ఫై అవుతారు, ఏడుస్తారనమాట. దానికి మనం యేసు ప్రభు ఒక యవనస్తుడిని చెప్పాడనమాట. నన్ను వెంబడిస్తున్నావు కదా, దేవుడు తప్ప మంచోడు ఎవడలేడు కదా, నన్ను దేవుడుగా నువ్వు అంగీకరిస్తున్నావా అని అడిగాడు. అడిగిన తర్వాత నువ్వు అన్నీ పాటిస్తున్నావా ఆజ్ఞల్లో అని అడిగాడు. అన్నీ పాటిస్తున్నా, బాల్యం నుండే వాటిని నేను అనుసరిస్తున్నా అన్నాడు ఆ యవనస్తుడు. అతడు ధర్మశాస్త్రోపదేశకుడు. స్కోఫీల్డ్ బైబిల్ ప్రకారం అతడు చట్టం చదివినోడు అని ఉంది. చట్టం చదివినాడు, ధర్మశాస్త్రం అంటే దైవిక చట్టం చదివినాడు, అతడు ధనవంతుడు, అతడు యవనస్తుడు. 4 లక్షణాలు ఉన్నాయి అన్నట్టుగా మనకు బైబిల్లో తెలుస్తుంది. కనుక అలాంటి యవనస్తుడిని నీకు ఒక్కటి కొదుగు ఉందయ్యా అన్నాడు. వెంటనే ఈగో దెబ్బతింది. ఈగో దెబ్బతిన్న వెంటనే ఇడ్డు బయటకు వచ్చేది.
వెంటనే ఆ అడ్జస్ట్మెంట్ కోసం అహం దెబ్బతిన్నప్పుడు అతడు తీసుకున్న రక్షక తంత్రం అనమాట. ఎన్ని రక్షక తంత్రాలు అతడు తీసుకున్నది రిగ్రెషన్, ప్రతిగమన. పసిపిల్లల ఏడ్చుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. వ్యసనపడుచు దుఃఖపడు అంటే చూడండి అక్కడ మార్కు సువార్త 10:22-23 వచనంలో అతడు అవుట్పుట్ వచ్చేటప్పుడు ఎంత బాగున్నాడో తెలుసా? వచ్చేటప్పుడు అతడు పరిగెత్తుకొని వచ్చి మొకాళ్ళుని ఉంటుంది. అది ఇన్పుట్ బాగుంది, అవుట్పుట్ బాగాలేదు. ఇన్పుట్ రావటం బాగానే వచ్చాడు, అతడు పరిగెత్తుకొని వచ్చాడు, మొకాళ్ళు పెట్టాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా ఏమి శిష్యుడురా, అబ్బా ఏం పరిగెత్తుకొని వచ్చాడు రా ఆత్మీయ సమ్మేళనానికి, అబ్బా బాబా ఏం ముందున్నాడు రా, వెరీ గుడ్ రా, కానీ చేస్తున్నావురా, దాన్ని పాటిస్తున్నావురా అని అంటే అది ఏడ్చుకుంటూ వ్యసనపడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాను. సో దట్ ఈజ్ రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే ప్రతిగమనం, పసిపిల్లలాగా ఏడవడం. ఓకే, ఆ తర్వాత 5వది ఫ్యాంటసీ. ఫ్యాంటసీతో మనం క్లోజ్ చేసాం. ఫ్యాంటసీ అంటే స్వైరకల్పన. స్వైరకల్పన అంటే పగటి కళలని అర్థం. చాలాసార్లు మనం ఫెయిల్ అయ్యి పగటి కళ్ళగంట ఆడికి ఎవడో గవర్నమెంట్లో వెంటనే ఇగో దెబ్బతింది. హామాన్ గాడికి ఇగో దెబ్బతినేసి ఆడు ఒక ఉరికమ్మం రెడీ చేసి ఆ ఉరికమ్మం మీద మొర్దికైని ఉరి తీసేసినట్టుగా కళ్ళగంటున్నాడు. ఆడు చివరికి ఏమైంది, ఆడే దాని మీద బలి అవడం జరిగింది. కనుక చాలాసార్లు కొన్ని విషయాలు మనం పొందలేక ఆ పొందిన వాళ్ళని నాశనం చేయడానికి కోసం ట్రై చేస్తున్నాం మనం. కనుక చాలాసార్లు అందుచేత అది కూడా మనం చూసాం. ఫ్యాంటసీని గురించి మనం చూసాం. ఈరోజు మరికొన్ని విషయాల్ని మనం చూద్దాం. రైట్, ఓకే, ఇవి ప్రస్తుతం మనము ధ్యానం చేసిన విషయాలు. మరికొన్ని విషయాల్ని నేను ఈరోజు రక్షక తంత్రాల్లో నేను మీకు తెలియజేస్తాను. రక్షక తంత్రాల్లో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రిప్రెషన్, దమనము. దమనము అంటే ఏంటంటే తెలుగులో బలాత్కృత విస్మృతి, బలవంతంగా మర్చిపోవటానికి ప్రయత్నం చేయడం. ఇది చాలా ప్రమాదం అండి. రక్షక తంత్రాల్లో అతి ప్రమాదకరమైంది ఇది. ఎవరికీ చెప్పకుండా, పిల్లలు కూడా ఏదైనా అవమానం జరిగిందనుకోండి, ఎవరికీ చెప్పకుండా మనస్సులోనే బలాత్కృత విస్మృతి. బలాత్కృత విస్మృతి అంటే మర్చిపోవటం, విస్మృతి అంటే ఫర్గెటింగ్. బలవంతంగా మర్చిపోవటానికి ప్రయత్నం చేసేదాన్ని దమనం అండి. బలవంతంగా మనసు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు గదుల్లోకి వెళ్ళిపోయి ప్యాసివ్ అయిపోతారు. ఎవరితో మాట్లాడరేక మౌనంగా ఉండిపోతారు, చెప్పరు ఏ విషయాలు. చాలా కేసులు చూశాను. సో పంగిడిగూడెంలో ఒక కేసు డీల్ చేశాను. మేము ప్యాసివ్ అయిపోయింది, ఏం మాట్లాడట్లా. రాజుల్లో కూడా ఒక కేసు అలాగే డీల్ చేశాను, ప్యాసివ్ అనమాట. డాక్టర్ రవినాథ్ అనే ఇద్దరం కలిసి డీల్ చేసాం. ఇక్కడ నేనే చేయాల్సి వచ్చింది పంగిడిగూడెంలో. సో అక్కడ ఏదో జరగని ఏదో కార్యం జరిగింది. దాంతో ఏమైందంటే ఆ పిల్ల అధిక ఒత్తిడికి గురైంది. దాన్ని ఎవరికి చెప్పకూడదని అనుకుంది, తద్వారా ప్యాసివ్ అయిపోయింది. సో ఇలాంటి కండిషన్స్ మనకు ఏర్పడుతూ ఉంటాయి. కనుక చెప్పుకోవటానికి ఆత్మీయుల్ని ఎంచుకోవాలి మనం. షేర్ ద్వారా మనం కొంచెం తేలికవుతాం మనం ఖచ్చితంగా. ఇక్కడ మనకి అలాంటి ఒకడు కనబడతాడు. ఒక రాజుల మొదటి గ్రంథం 21 అధ్యాయంలో ఇక్కడ ఆహాబు అనబడిన ఒక రాజు ఉన్నాడు. ఆడొక దుర్మార్గుడు. ఎందుకు దుర్మార్గుడు అనంటే మనోడే, దేవుని బిడ్డే, కానీ
అన్యురాలైన యెజెబెలుని పెళ్లి చేసుకున్నాడు ఆహాబు యెజెబెలుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక యెజెబెలు పెత్తనమే ఎక్కువైంది. ఎందుకంటే ఇది అన్యురాల్ని పెళ్లి చేసుకోవడంతో ఈయన ఇక్కడ మాట్లాడినివ్వకుండా భయంకరమైన పనులు చేయించింది. చాలా దుర్మార్గ పనులు చేసింది. ఒకటి, ప్రవక్తలందరినీ కూడా గుహల్లో బంధించింది. 2, బయలు దేవతకే అషేరా దేవతకే గుళ్ళు కట్టించింది. దేవుని బలిపీఠాలన్నింటినీ పడగొట్టేసింది. రాజ్యం అంతా కూడా అలా మారిపోయింది. అలా ఉన్నాడు. అలాంటి టైంలో అతని పొలానికి తనకున్న స్థలానికి దగ్గరలో ఒక ఆయన యొక్క ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు ఆశించారు. నాబోతు ద్రాక్ష తోట నాకు కావాలయా, నా భార్య కూడా అడిగింది అని అన్నాడు వెళ్ళి. అడిగితే నాబోతు అన్నాడు, అయ్యా అది నా పిత్రార్జితం, దాన్ని అలా అమ్మకూడదండి, నేను ఇవ్వకూడదు, అయితే నాదైతే నేను సంపాదించింది ఏదైనా ఇస్తాను, తల్లిదండ్రుల నుండి వచ్చింది అలా ఇవ్వడం కుదరదండి అన్నాడు. వెంటనే రాజుకి ఇగో దెబ్బ. అరే నేను రాజుని అడిగితే నాకు ఇవ్వకుండా ఆడు కుదరదు అని అంటాడా అని చెప్పి ఏం చేశాడు? అక్కడ ఏమైనా రాసిందో చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడే కోపంతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడంట. దట్ ఈస్ రిప్రెషన్. ఇగో దెబ్బతినేసి ఎవరితోనూ చెప్పలేక ఇంకా దాన్ని మర్చిపోవాలి. బలాత్కృత విస్మృతి అంటాను. అందుకని బలవంతంగా మర్చిపోవడం. ఇది సాధ్యమద్దా? సాధ్యమే. అలాగా బలవంతంగా మర్చిపోవటానికి సాధ్యమే, కానీ దీనివలన మనస్సు దెబ్బతింటుంది. కొన్నిసార్లు తట్టుకోలేదన్నమాట మనసు. సాధ్యమే, తట్టుకోగలిగితే నువ్వు మర్చిపోవడం ప్రయత్నం. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక కుర్రోడితో ఎక్కువ కనిపించేది బండి మీద బాగా. సరే నేను అనుకున్నా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నాను. ఆ తర్వాత 4 నెలలకి పెళ్ళికి ఆహ్వానిస్తే వేరే ఒకడు ఉన్నాడు పక్కన. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకరోజు మన ఇంటి ముందు వెళ్తుంటే నేనే పిలిచి ఏమనుకోకరు ఒక మాట అడుగుతాను, మరి ఇంత క్రితం చాలా 2-3 సంవత్సరాలు నాకు అలా కనిపించాడు కదా, అతనితో ఉండేదానివే, ఎలా పెళ్లి చేసుకున్నావని అడిగా. వెంటనే తను చెప్పిన జవాబు, ఆడొక పనికిమాలినాడు అన్నయ్య, ఆడొక ఎద్దవ, ఆడొక పెద్దమ్మ, ఆడొక సొంట, ఆడొక ఇక మామూలుగా కాదు, చిచి అలాంటి పనికిమాలండి. ఒకసారి నెంబర్ ఇస్తాను, ఎప్పుడు మర్చిపోయానట. తెల్లారు లేచి 300 కాల్స్ చేసేది ఎలా మర్చిపోయింది? మర్చిపోవడం సాధ్యమేనా అని అనుకున్నా. వెంటనే గుర్తొచ్చింది, సాధ్యమే. మన మనస్సులో మనం కాదని అనుకున్న వాళ్ళ పెండింగ్ ఫైల్ అయిపోద్ది. వాళ్ళ నెంబర్ కూడా గుర్తుండదు. వాళ్ళని మనం వద్దాడు, వాడు ఇలాంటోడు అని అనుకున్నప్పుడు ఫైల్ పెండింగ్కి వెళ్ళిపోద్ది, ఇంకా అడుగుకి వెళ్ళిపోద్ది అనమాట. చాలా కష్టం అవుతుంది మళ్ళీ తెచ్చుకోవడానికి. సాధ్యమేనా? సాధ్యమే. అది రిప్రెషన్ అంటే. కానీ ఈ టైంలో అలా పెండింగ్ ఫైల్గా, లేకపోతే విస్మృతికి, మర్చిపోవటానికి, బలవంతంగా మర్చిపోవటానికి నీ మనస్సు మీద నువ్వు తీసుకునే చర్యల లోపల మనసు దెబ్బతింటుంది. అందుకని ఎక్కువ మంది దెబ్బతింటారు. వీడైతే అహం దెబ్బతిని మూతి ముడుచుకొని వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. సో ఇది కూడా మనకు కనబడుతుంది. చాలామంది కొన్నిసార్లు మనం వాళ్ళని కౌన్సిల్ చేస్తున్నప్పుడు నన్ను అన్నారు అని మూతి ముడుచుకొని ఇళ్లలోనే ఉండి, కొంతమంది చర్చికి రాకుండా, ఇలాంటి వాళ్ళు మనకు చాలా డైరెక్ట్ కనబడతారు. నా గురించే మాట్లాడారు, నన్నే ఉద్దేశించి మాట్లాడారు. చేత కౌన్సిలింగ్లో కొన్నిసార్లు వాళ్ళు ఏ ఏరియాలు దెబ్బతిన్నారో తెలుసుకోవటానికి కోసం మోటివేషన్ మెథడ్లో చాలా విషయాలు చెప్తూ ఉన్నప్పుడు, ఎక్కడైతే వివాహానికి సంబంధించిన విషయం వచ్చింది అవును అన్నప్పుడు
అప్పటికి మొట్టమొదటి రోజు అయిపోయింది. రెండో రోజు ఒక గంట సేపు చెప్తా ఉన్నాను చాలా ఏరియాలన్నీ. అప్పుడు వివాహం చేయాలనుకున్నారు ఆ పిల్లకే, చక్కగా చదువుకుందామని అనుకుంటే. అలాంటి టైంలో పెళ్లి చేసుకొచ్చి ఒక అన్యుడిని తీసుకొచ్చి, ఈ అమ్మాయి చక్కగా దేవుని నమ్ముకున్నామా, అన్యుడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకొని అని అన్నందుకు తర్వాత సరే. ఆ తర్వాత ఆమె ప్యాసివ్గా ఉన్నప్పుడు ఇలా అంటాం చాలాసార్లు గమనించాను నేను, ఇలా అంటాం. ఆ తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత దానికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అలా ఎందుకంటుందనని వాళ్ళ అన్నయ్యని ఆ ఏరియాలో ఇలా తీయమన్నాను. ఆ లోపల ఈ తాళ్ళు అవి కట్టున్నాయి అనమాట. అంటే ఆమెకి పిచ్చి పట్టిందని తీసుకెళ్ళి తాళ్ళు కట్టించారనమాట. సో ఇంకా ప్యాసివ్ అయిపోయింది. సో భయపడతా ఉంది చాలా విషయాలకి, మాట్లాడట్లా. సో రిప్రెషన్ వెరీ డేంజరస్. ఇది అన్ని వేళలా సరైనది కాదు. మీరు మూతి ముడుచుకొని కూర్చోటాలు, మందిరాలు మానేసి ఆగిపోవటాలు, మనసులో ఏదో పెట్టుకొని వాటి గురించి ఆలోచించుకుంటా బతకటాలు అలా చేయకూడదు. అలా చేయటం వల్ల చాలా పర్యవసానాలు తర్వాత మనం ధ్యానం చేద్దాం, చాలా తీవ్రకరమైన పరిణామాలు ఏర్పడతాయి. అంచేతనే దేవుడు కూడా ఏమంటాడంటే, నువ్వు నిజంగా ఆ పాప స్థితిలో కనుక ఇప్పుడు దావీదుకి డైరెక్ట్గా వెళ్ళి చెప్పాడు. దావీదు హృదయం పగిలిపోయింది, గుండె బద్దలైపోయింది. ఇంత మాట అంటావా నన్ను రాజుగారిని అని వెళ్ళి మూతి ముడుచుకొని కూర్చోాలా దావీదు. నాతాను వెళ్ళి చెప్పినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని ఉదాహరణ చెప్పినప్పుడు నిజానికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉండవలసినాడు. కానీ అలా లేడు. వెంటనే ఏం చేశాడు, బట్టలు చించుకొని పశ్చాత్తాప్తుడై ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. అందుచేత ప్రతి ఒక్కళ్ళకి మనం అడ్జస్ట్మెంట్ రక్షక తంత్రాల్లో ప్రతి ఒక్కళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, రక్షక తంత్రాలు నీ మనస్సు సర్దుబాటు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు. కానీ నువ్వు దేవుని దగ్గర ఆ విషయాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు ఈ రక్షక తంత్రాలు ఏర్పడు. తప్పు చేసిన వెంటనే ఎన్నో సర్దుబాటు చేసుకోవటానికి మనసు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దాని బదులు తప్పును ఒప్పుకోవటానికి మనిషి ప్రయత్నం చేస్తే ప్రభు యొక్క కనికరాన్ని వాడు తన అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. కానీ ఆ విషయాన్ని ఒప్పుకున్నప్పుడు వాడు కనికరము పొందను. కనుక ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు. కనుక ఇక్కడ మనం బలాత్కృతం విస్మృతిలో బలవంతంగా వాటిని అణిచేయాలని అనుకున్నాడు. అప్పుడు మనసు ఏం చేద్దంటే, మూలం కూర్చోమనో ఎవరికి చెప్పకుండా నీ పరిస్థితి అలా అయిపోయింది, నిన్ను కనీసం ఒక సామాన్యుడు రాజు సామాన్యుడైన ఒక వ్యక్తి నాకు పొలం ఏమన్నా అన్నాడా, ఈగో దెబ్బతిని చేసిన పరిణామాల్లో నాబోతు మరియు ఆహాబు రాజుల యొక్క పరిణామ పరిస్థితులు మనకు కనబడతాయి. ఇది 6వది. ఓకే, మరొక విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో డిస్ప్లేస్మెంట్ 7 విస్థాపన. డిస్ప్లేస్మెంట్ విస్థాపన అంటే అర్థం ఏంటంటే స్థానం మారడం. ఆఫీసర్ వచ్చి తిట్టాడు, అయిపోయింది, గట్టిగా తిట్టాడు. తిడితే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదురుగుండా భార్య వచ్చి, ఏమండి కాఫీ పెట్టినా, కాదు నువ్వక్కరని పోయి అన్నాడు. అది కాదండి, ఏంటి మాట్లాడక ఇంకా ఏదో బతుకు ఇంత చేస్తున్నా కూడా ఏంటి అసలు ఫలితం లేదు. నిజానికి కోపం భార్య మీద కాదు, నిజానికి ఆఫీసర్ మీద ఉన్న కోపం ఇప్పుడు భార్య మీద. ఈ లోపల ఏం చెప్పట్లేదుగా, ఈ లోపల పిల్లలు వచ్చారు, మమ్మీ మీరు మాట్లాడకండి రా, మీకు చాకరీ చేయలేక ఎడుతున్నా, అన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అంటుంది దేవుడా. నిజానికి ఈ కోపం నిజానికి పిల్లల మీదే కాదు, భర్త మీదే. పిల్లలు ఎలా తిడుతుంది, ఏదో పుస్తకం ఏదో చదువు అని తీసాడు, నేల మీద కొట్టాడు. ఇప్పుడు మీకు అర్థమైందా, ఇది విస్థాపన అంటే. విస్థాపన అంటే మన భాషలో అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటారు చూసారా, అది అత్త మీద కోపం దొత్త మీద, ఈ విస్థాపన మనకు కనబడుద్ది కదా. ఏం జరిగిందో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. అబ్షాలోము గారు చేసిన పనిని మనం ఇక్కడ చూడాలన్నమాట. ఇంకా ఏం చేశాడంటే, యోవాబు నువ్వు రావయా అని పిలిచాడు. యోవాబు రాలా.
రాకపోతే ఇగో దెబ్బతిందనమాట. అరే నేను రాజకుమారుని, ఈ ఈ ఈ చరిత్ర అంతా రాజు అని చెప్పాడు. ఈ చరిత్రని అనుదిన మన్నాల్లో రాజు అనే చెప్పాడు. ఇంటికి రారా, నువ్వు నా విషయాలు మాట్లాడతామనంటే రాకపోతే ఇప్పుడు యోవాబు మీద కోపం ఉంది. యోవాబు అంటే దావీదు యొక్క మేనల్లుడు. దావీదుకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. పెద్ద ఆవిడ మేరబు యొక్క దావీదు యొక్క అక్క చెల్లెలు సెరూయ కుమార్. ఒకడు యోవాబు, రెండవడు అభిషై, మూడవది ఆషాహేలు. ముగ్గురు పెద్దోళ్ళు ఇద్దరు కూడా సూపర్. అసలు వాళ్ళిద్దరు కూడా ఇంకా సైన్యాధ్యక్షులు. వాళ్ళు మంచి రక్షక బడులు, సైన్యాధ్యక్షులు. దావీదు రైట్ హ్యాండ్ మేనలు వీళ్ళిద్దరూ కూడా. రానందుకు వాడు చేసిన పని చదువుతాం చూడండి. 14:29 సమూయేలు 2వ గ్రంథం 14:29 చదువు. యోవాబు రానోళ్ళకు ఉండెను. రెండవ మారు అతన్ని పిలువనంపించినప్పుడు కూడా అతడు రానోళ్ళకు పోగా అబ్షాలోము తన పనివారిని పిలిపించి, ఇదిగో యోవాబు రాట్ల కనుక నా దగ్గర రాలేదు కనుక నా పొలం పక్కనే ఉంది కనుక తగలబెట్టండి రా పొలం. సరే చదువుతుంది అక్కడ. యవన చేలుంది, ఇదిగో నా పొలం పక్కనే ఉంది కనుక దాని ఎవల చేలు ఉంది, మీరు పోయి వాటిని తగలబెట్టనుగా అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టారు. నిజానికి చేలు ఎవరి మీద కోపం? అదే యోవాబు మీద కోపం, చేను తగలబెట్టడానికి కారణం. సో చాలాసార్లు మనం వ్యక్తుల మీద ఉన్న కోపం పదార్థాల మీద, వస్తువుల మీద, కొన్నిసార్లు అమ్మ మీద కోపం ప్లేట్ ఇసిరి కొడుతుంటారు పిల్లలు. ఆ టీచర్ మీద ఉన్న కోపం పెన్నుల్ని, బ్లేడ్ని. మీరు స్కూల్స్లో టేబుల్స్ చూడాలి. టేబుల్ మీద కసితీరా ఇలాగెలా రుద్దుతుంటారు పిల్లలు. కసితీరా బ్లేడ్లతో ఇలాగ అంటుంటారు. కసి అది అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు. కొంతమంది కూడా అలా చేయవా, చూసుకో, నువ్వు చూస్తాను కానీ ఇలాగ బ్లేడ్తో కసకసని కోసేసుకుంటారు. ఎక్కువ మంది చేతులు చూస్తుండాలి. మీరు ఇక్కడ దాకా వేయకుండా ఉన్న వాళ్ళ చేతులు చూస్తే ఒక్క బ్లేడ్ గీత అయినా మినిమం ఉంటుంటుంది అలాగనమాట. సో ఇక్కడ అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా దీన్ని ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్, స్థానం మారుతుంది. అంటే మన దగ్గర ఉండే పిల్లలు, మనం కౌన్సిల్ చేసేవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కౌన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఎలాంటి పరిణామాలని వాళ్ళు ఎదుర్కొంటారు అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఇది ఒక మెథడాలజీ. తర్వాత ఎగ్జిట్, విరమణ. తప్పు చెప్పినప్పుడు వాళ్ళక మౌనమై విరమణ అయిపోతుంటారు. ఒక ఉదాహరణ, యేసుప్రభు దగ్గరికి పాపాత్మురాలైన ఒక స్త్రీని తీసుకొచ్చారు. పాపాత్మురాలైన స్త్రీని యేసుప్రభుని కౌంటర్ చేయడానికి తెచ్చారు. వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు. రాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టడానికి కాదు, ఆమెను అడ్డు పెట్టుకొని యేసయ్యను కొట్టడానికి. అది మీరు అక్కడ తెలుసుకోవాల్సిన ట్రుత్ ఏంటంటే, ఆయన ప్రశ్న అడిగారు, ఇలాంటి దాన్ని రాళ్లతో కొట్టి చంపమని మన మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. పాపం చేసినప్పుడు అక్కడే సావగొట్టచ్చు. యేసయ్య దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆమెను అడ్డు పెట్టి యేసయ్యను కొట్టాలి కూడా. అందుకని వాళ్ళు 2 ప్రధానమైన ప్రశ్నలు వేశారు. మొట్టమొదటిది, నువ్వు రక్షకుడు కదా, మరి తప్పు చేసింది, రాళ్లతో కొట్టమంటావా? రక్షకుడు కనుక వద్దు అన్నాడు అనుకోండి, నీకు చట్టం ఏం తెలుసాయా?
ధర్మశాస్త్రం ఏం తెలుసు నీకు? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఇలా వ్యభిచారణ పట్టబడిన రాళ్లతో కొట్టి చంపమంది. నీకు ధర్మశాస్త్రం తెలియనోడివి దేవుడు ఎలాగయ్యావు అని అడుగుతారు. రెండోది, రాళ్లతో కొట్టి చంపండి ధర్మశాస్త్ర ప్రకారం అన్నాడు అనుకో, నువ్వు రక్షకుడు ఎలాగయ్యావయ్యా? నువ్వు రక్షకుడు ఎలాగయ్యావు? రక్షించడానికి వచ్చావు నువ్వు అని అంటున్నావు, చంపమని ఎలా చెబుతున్నావు నువ్వు అని అంటారు. అది ఏ సమాధానం చెప్పినా కూడా రాయి యేసుప్రభు మీద పడద్ది. అది యేసుప్రభుని వాళ్ళు చిక్కుల్లో పెట్టాలని యేసుప్రభుని అడిగిన ప్రశ్న. అలా చాలా ప్రశ్నలు అడిగారులే. ఆయన మహా ప్రపంచానికి జ్ఞానం నేర్పినాడు, ఆయన పేరే జ్ఞానం. అలాంటి ఆయన ఒక చక్కని ప్రశ్న, మీలో పాపం లేనోడు మొదట రాయేయండి. మీరంతా పాపం లేనోళ్ళు కదా, రాళ్ళు తీసుకొచ్చారు కదా, మీరంతా పాపం లేనోళ్ళు రాయండి అని చెప్పి ఆయన నేల మీద ఏదో రాయిచుండాను అని ఉంది. నేను అనుకుంటాను పాత నిబంధనలో కూడా మరి బబులోను రాజుల యొక్క పరిపాలన జరుగుతున్నప్పుడు గోడ మీద ఆయన వేలు రాసింది. ఏం రాసింది? పాపాన్ని, నువ్వు పాపంలో ఉన్నావు, నిన్ను త్రాసులో చూస్తే నువ్వు తక్కువ అడుగున్నావని రాసింది. ఇక్కడ కూడా ఆయన ఖచ్చితంగా వాళ్ళ పాపాల గురించి రాసి ఉంటాడు. వాళ్ళు మౌనంగా విరమణ, నేను సీనిక అని పనిని విరమించుకుంటారన్నమాట. చదువుతాం మనం యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనము అక్కడ చాలా స్పష్టంగా మనకు ఆ మాట కనబడుతుంది. చూద్దాం. 8వ అధ్యాయంలో 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. విరమణ, ఎగ్జైల్. సో ఎగ్జిటేషన్ జరిగింది అక్కడ, అంటే బయటికి వెళ్ళిపోవడం. ఇక విరమణ ఆహం దెబ్బతిన్న వెంటనే ఇలా తిడుతున్నారు గట్టిగా మాస్టర్గా. అప్పుడు ఒకడు ఏం చేస్తారు తెలుసా? సైలెంట్కి వెళ్ళిపోతాడు. కొంతమంది మాట్లాడరు, సైలెంట్. ఏంటండి ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఇంత ఆలస్యం చేస్తే వీళ్ళకి ఎలా జవాబు చెప్పుకోవాలి అన్నప్పుడు అహం దెబ్బతింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఫోన్ కట్టేస్తారు. అదే ఎగ్జిట్ అండి, విరమణ. ఇక దాన్ని నేను వినలేను, నేను అలాంటి సంఘటన జరిగింది కనుక ఇక విరమించుకోండి. వద్దులేక దాని బదులు ఆగిపోవటం మంచిది. లేకపోతే వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చాలాసార్లు చాలామంది. అది కూడా సర్దుబాటే. ఇగో దెబ్బతినేస్తుంది అనమాట. ఆన్ చేసినప్పుడల్లా ఎక్కడి వరకు వచ్చారు? ఇంకా రాలేదా? ఏం చేయాలండి? ఎవడున్నాడు ఇక్కడ? ఎవడు లేడు ఇక్కడ? ఇన్ని పాటలు పాడతా అంటారు. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఇగో దెబ్బతింటూ ఉంటుంది మనకి. ఇన్ని అనిపించుకుంటున్నాం ఆయన. ఇగో ఫోన్ ఎత్తకరా, ఫోన్ ఎత్తక ఇంకా అంటే ఏం చేసాం మనం? ఇక్కడ ఎగ్జిట్ అయిపోయామన్నమాట మనం. అందులో నుండి విరమించేసుకున్నాం. మనం వెళ్తున్నాం కానీ వాళ్ళకి జవాబు చెప్పాలని విరమించుకుంటున్నాం మనం. ఇక్కడ యేసుప్రభు చివరిలో ఆమెతో అంటాడు, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరినో నీకు ఏ హాని చేయలేదా? ఎవరు నీకు ఏ హాని చేయలేదా అని అడిగాడు. ఏ హాని చేయలేదా? ఎవరు చేయలేదండి. అందరూ వెళ్ళిపోయారా? ఎందుకు శిక్షించకుండా వెళ్ళిపోయారు వాళ్ళు? మరి రాళ్ళు ఎలా తీసుకొని వచ్చారు? వాళ్ళకి అర్థమైంది కనుక వాళ్ళు ఏమైపోయారు? విరమణ చెందారు. అది వాళ్ళ యుగో దెబ్బతింది, వాళ్ళ పాపాలు కనబడుతున్నాయి. అందుకని దేవుడు ఏమంటాడంటే వాళ్ళతో చెప్పాడు. అంటే వాళ్ళతో ఇంట్రాస్పెక్షన్ అంటారు దీన్ని. ఇంట్రాస్పెక్షన్ అంటే ఏంటి? ఇంట్రా లోపలికి, స్పెక్టేషన్ అంటే చూసుకోవడం. ఎవడకాడే లోపలికి చూసుకున్నాడు. యేసుప్రభు ఇలాగ అన్నాడు, నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, నేను పాపులనే పిలవాలని వచ్చాను అన్నాడు. మరి ఆ రోజుల్లో అందరూ నీతిమంతులుగా చెప్పుకుంటున్నారు, అందుకోసం చెప్పాడు ఆయన. లోకంలో నీతిమంతుడు లేడు,
ఒక్కడనో లేడు, గ్రహించేవాడు ఎవడనో లేడు, దేవుని వెదకవాడు ఎవడు లేడని బైబిల్ చెబుతుంది. ఎవడో నీతిమంతుడు లేడు. యేసుప్రభు వచ్చాడు. ఎవడో లేనప్పుడు నేను నీతిమంతుడిని పిలవడానికి రాలేదని ఎందుకన్నాడు? అది నా ప్రశ్న. మీరు చెప్పండి జవాబు. అసలు లోకంలో ఎవడో నీతిమంతులు లేడండి, అందరూ పాపులే. యేసుప్రభు వచ్చి అంటాడు నేను నీతిమంతులను పిలవడానికి రాలా అంటామేంటి? చెప్పండి మీరు. ఎవడో లేనప్పుడు చెప్పండి జవాబు. అర్థమైంది నా ప్రశ్న అడిగిందా? అది కొంతమంది తమను తామే నీతిమంతులు అనుకుంటున్నారు, అందుకన్నాడు అనమాట. అసలు నీతిమంతులు ఎవడో లేడు, అది అర్థం అవ్వాలన్నమాట. అది ఇంట్రాస్పెక్షన్ అండి. నేను నీతిమంతున్నా కాదా అనేది ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే, లోపలికి ఒకసారి చూసుకుంటే, అంతరీక్షణ పద్ధతి అంటారు దీన్ని. అక్కడ జరిగింది అంతరీక్షణ పద్ధతి. ఇంట్రాస్పెక్షన్ అని రాసుకొని ఆ పదం నోట్ చేసుకోవాలి మీరు. అంతరీక్షణ పద్ధతి. పదాలు, కొన్ని కొత్త పదాలని మీరు పరిచయం చేసుకుంటూ ఉండాలి సైకాలజీలో. అంతరీక్షణ పద్ధతి. సంఘానికి చెప్పేటప్పుడు అమ్మా వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు లోపలికి చూసుకోవాలి, మీరు లోపలికి చూసుకోవాలా. ప్రార్థనలో కళ్ళు మూసుకోండి అని బైబిల్లో ఒక్క రెఫరెన్స్ మీరు చూపించలేరు. చూపించగలరా? ఈసారి చదవండి 66 పుస్తకాలు. ప్రార్థనలో కళ్ళు మూసుకోవడం అనేది మీరు చూపించలేరు. ఎందుకు కళ్ళు మూసుకుంటాం? లోపల చూసుకోవడానికి, అంతే. లోపల చూసుకోండి. నీ కళ్ళు తెరిచున్నారంటే హైలీ ఇన్ఫెక్టెడ్ అనమాట. వెంటనే ఇమీడియట్లీగా మనం అంత జరుగుతుంది. అందుకోసం మనం లోపల చూసుకోవటానికి కోసం కళ్ళు మూసుకుంటాం. విధేయత నిమిత్తమే తలలో ఉంచుతాం. ఆయన్ని గౌరవించడానికి మోకాళ్ళు పెడతాం. చేత అంతరిక్షణ పద్ధతి అక్కడ అందులో రాసుకుంటాం. ఇంట్రాస్పెక్షన్లో అలా గీత కొట్టి, ఇంట్రా లోపలికి, స్పెక్టేషన్ చూసుకోవటం. అది అలా నోట్ చేసుకుంటే అర్థం ఉంది. రైట్. ఇక ఎగ్జిట్. మరొక విషయాన్ని విరమణ. ఇక 9వది ఐడెంటిఫికేషన్. తదాత్మీకరణ. తదాత్మీకరణ అంటే అర్థం ఏంటంటే, ఏంటమ్మా అలాగున్నదే చెప్పమ్మా. చచ్చిపోయింది కదండి ఈరోజు, చాలా బాధ కలుగుతుంది. ఎవరమ్మా? ఎందుకులే అన్నగారు, చెప్పమ్మా పర్లా. టీవీలో వాళ్ళ ఫేవరెట్ సీరియల్ ఆమె చచ్చిపోయింది. చంపేశారనమాట. నిజానికి ఆ తర్వాత కళ కింద చూపెడతాడు అది. కానీ ఇక్కడ ఏడు చేస్తున్నారు వాళ్ళంతా, అందరూ అనమాట. 4-5 కళ్ళు తుడుచుకుంటా. ఎందుకు ఏడ్చారు? ఇది ఐడెంటిఫై అయ్యారు వాళ్ళు. అందులో కలిసిపోయారు, అందులో లీనమైపోయారు, అందుకు ఏడ్చారు. అది ఐడెంటిఫికేషన్. అబ్షాలోము చచ్చిపోయాడు. దావీదు ఓర్ని ఏడ్చేస్తున్నాడు. దుర్మార్గుడైన సౌలు కూడా చచ్చిపోయాడు. దావీదు బట్టలు చించుకొని ఎడుతున్నాడు. దుర్మార్గుడైన సౌలు చచ్చిపోయినప్పుడు దావీదు బట్టలు చించుకొని ఏడ్చాడు. వై? తను ఒక దుర్మార్గుడైన రాజు కావచ్చు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. అలా ఐడెంటిఫై అయినప్పుడు తట్టుకోలేక ఏడ్చేశాడు దావీదు. రాజుల 2వ గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలోనే చూడండి ఒకసారి. వెంటనే రాజుల మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 8 నుండి 10 వచనాలలో విషయం తెలిసింది. ఎవరో సౌలు చచ్చిపోయాడని తెలిసింది.
దావీదు ఆ వార్త విని 11వ వచనంలో వస్త్రాలు చింపుకొని అతని యుద్ధనున్న వారందరూ అలాగం చేసిరి. సౌలు, యోనాతాను, యెహోవా జనులు, ఇజ్రాయేల్ ఇంటి వారు యుద్ధంతో కూలిరని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు కూడా అసలు దేవుణ్ణి అభిషేకించి నువ్వు ఎలా చంపావురా, నువ్వు ఎలా చంపావు, చూస్తున్నారు సమగొట్టేంటారండి. అసలు బాగా జరిగింది. నన్ను 3 సార్లు ఈటేసి చంపాలని అనుకుంటున్నాడు. దావీదు మనసు అలాంటిది కాదు. దావీదు ఆ మరణాన్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. చాలాసార్లు అలాంటి ఐడెంటిఫికేషన్ మనకు కావాల్సిన అవసరం ఉంది క్రీస్తులో. ఐడెంటిఫికేషన్, తదాత్మీకరణ మనం కూడా పొందాలి. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి నలిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణ ఎనూరా. నీ సిలువను చూస్తున్నప్పుడు నా మనసు కరిగిపోతుంది నాయన. దట్ ఈజ్ ఐడెంటిఫికేషన్. సిలువ పొందుతున్నప్పుడు సిలువ శ్రమల్ని, అందుకనే ఆయన శ్రమలలో పాలివాడనయ్యుండు నిమిత్తమై, ఆయన మరణ పునరుద్ధానంలో పాలివాడనయ్యుండుట నిమిత్తమై ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. దట్ ఈజ్ ఐడెంటిఫికేషన్. కనుక అలాంటి ఐడెంటిఫికేషన్ కోరుకోవాలి మనం. ప్రభు, నేను కూడా సిలువ మోస్తా, నేను కూడా నీకోసం నేను జీవిస్తా. ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి 3వ అధ్యాయంలో మనం ఈ 8 నుండి చూద్దామా. 8 నుండి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. 9, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి, విశ్వాసమును బట్టి దేవుడును గురించి నీతి కలిగిన వాడే ఆయన నాకు పడుతున్నాను. 10వ వచనం, ఏ విధం చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములలో సమానానుభవము గలవాడనై, అండర్లైన్ పాయింట్, ఆయన మరణ విషయంలో సమానానుభవము కలిగిన వాడనై. తర్వాత ఆయన పునరుద్ధాన బలంలో కూడా నేను కూడా సమానానుభవం కలిగిన వాడనై, అంటే ఎరుగు నిమిత్తము. దాని అర్థం అది, ఆయన శ్రమలలో పాలివాడగుట. మళ్ళీ అండర్లైన్ పాయింట్ అది, సమానానుభవము. రెండవది పాలివాడనగుటనై ఉండుటకు సమస్తమును నష్టాన్ని ఎంచుకొని పెంటతో సమానంగా. అది ఐడెంటిఫికేషన్. క్రీస్తుని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అప్పుడు మనకు అర్థం. అందుకనే ఎఫెసీ పత్రికలో, ముందు పత్రికలో ఎఫెసీ పత్రిక 4:15 సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎవరి వల్లే ఉండుటకు? క్రీస్తు వల్లే ఉండుటకు. ఆ సీరియల్ సీట్లు లాంటి ఎమోషనల్ బ్యాలెన్స్ని చేంజ్ చేస్తాం. క్రీస్తులో మనకు ఒక డివోషనల్ సిచ్యువేషన్ కనబడుతుంది. మీరు ఎమోషనల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనుకోండి, ఎమోషనల్గానే మీరు డెవలప్ అవుతారు. ఎమోషనల్గా ఏడవటం, కోప్పటం జరగాలనగా ఏసీ అంటుంటారు వీళ్ళు. ఇక్కడ ఆడక్కడ దాకా వెళ్ళి టక్మని అలా పొడుద్దాం అనేటప్పటికల్లా సీరియల్ ఆపేస్తాడు. నెక్స్ట్ శనివారం ఉండదు, నెక్స్ట్ ఆదివారం ఉండదు, సోమవారం ఊరేళ్ళాల్సి వచ్చింది వీళ్ళు. అసలు వచ్చిన వెంటనే పుడిచేశారా, నిన్ను చూడలేదు పుడిచేశారా. సరే, ఎంత టెన్షనా అంటే మీరు ఏట్లకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఎమోషనల్, నాట్ డివోషనల్. క్రీస్తు వలే ఉండడానికి మనం అన్ని విషయంలో అడగాలి. క్రీస్తు వలే ఉండాలి, ఐడెంటిఫై అవ్వాలి మనం. ఆయన వలే ప్రార్థన చేయడానికి, ఆయన వలే మాట్లాడడానికి, ఆయన వలే ఉండడానికి కోసం. అందుకనే నేను ఆయన్ను పోలి ఉన్నాను. ఎంత ఐడెంటిఫై చేశాడంటే 11వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన కొరింథీ పత్రిక డైరెక్ట్ చెప్పేశాడు. ఇక ఐడెంటిఫికేషన్, ఇంకా ఎంత ఐడెంటిఫై అయిపోయాడండి అక్కడ కదండి. కొరింథీ పత్రిక 11:1 చదవండి. అక్కడ ఏమనుంది? అక్కడ నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం
కొరింథీ మొదటి పత్రిక 11:1. ఇదిగో నేను క్రీస్తులో ఐడెంటిఫై అయిపోయాను, నేను క్రీస్తులాగా నేను ఐడెంటిఫికేషన్తో ఉన్నా, మీరు నన్ను భూమి నడుచుకోండి అన్నాడంటే ఆలోచించండి అసలు. చాలా అద్భుతమైన. సో ఈ ఐడెంటిఫికేషన్ పిల్లలు ఎక్కువ కనపడుతుంది, పెద్దల్లో కూడా కనపడుతుంటుంది. కొన్నిసార్లు మనం కూడా కొంతమంది కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు మనకు కూడా తదాత్మీకరణకు గురైపోతాం. మనం కూడా తదాత్మీకరణ అంటే మనం కూడా ఐడెంటిఫై అయ్యి మనకు తెలియకుండానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట చాలాసార్లు. అది మన ఎమోషనల్కి గుర్తుంది. అలా ఫీలింగ్స్ని మనం అబ్జర్వ్ చేసి కొంతమంది అలా తదాత్మీకరణకు గురైనప్పుడు వాళ్ళని కొంచెం మనం ఆదరించాల్సి ఉంటుంది. వాళ్ళు తమను తాము అందులో ఐడెంటిఫై చేసుకుంటారన్నమాట. కనుక క్రీస్తును పోలి, అందుకని అంటాడు మీరు క్రీస్తు వలె, ఆయనను బట్టి, ఆయన మూలముగా, ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయనలా చేత మీరు కూడా కాడి మోయాలి. కానీ సిలువ కాడి కాదు, నేను మీకు ఇచ్చే బాధ్యతల్ని మీరు కూడా మోయాలి. నేను పాపాలు మోయడానికి వచ్చాను, మీరు బాధ్యతలు మోయండి, నేను మీకు కాడి. అందుచేత సిమిలారిటీగా ఆయన అడుగుజాడలో మనం నడవాలని ఈ ఐడెంటిఫికేషన్ మనకు తెలియజేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్ మెకానిజం. మనము అలా ఐడెంటిఫై అవ్వకపోతే నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్కి సిద్ధపడాలి. ఐడెంటిఫై అయ్యి మనం కార్యాలు చేయడానికి. చిన్నపిల్లల్లో ఈ ఐడెంటిఫికేషన్ కోసం మనము స్కిట్లు ఇస్తాం. మనం నాటకీకరణ చేయించేది మనలో ఉన్న ఐడెంటిఫికేషన్ని. ఇప్పుడు యోసేపు పాత్ర, హేరోదు పాత్ర, ఇప్పుడు ఆడేమవ్వాలి? హేరోదు పాత్రని తాను తలుచుకోవాలి, హేరోదు పాత్రలోనికి తాను లీనం అవ్వాలి. ఎవరక్కడ అలా ఉండాలా? ఇంకా జ్ఞానులు వచ్చారండి, వాళ్ళని కొంచెం రమ్మనే రా, కొంచెం ద్రాక్షరసం తీసుకురా, ఆ డ్యాన్సర్స్ ఉంటారు వాళ్ళని కొంచెం రమ్మని చెప్పి. అలా ఉండదు. రాజు అన్నా కాడికి రాసేవాడు కూడా అలా వస్తాడు. యూదుల రాజు నేనయ్యి ఉండగా వీరొక్కడు జన్మించుటయా, పుట్టి పెరుగుటయా, పెరిగి పాలించుటయా, ఆ డైలాగులు కూడా అలాగే రాస్తాడు. అంతేగాని అదే భటుడు ఏమో రాస్తాడు, రాజా రానా అండ భటుడిది చిత్తం రాజా ఆడి డైలాగులని. అంటే ఐడెంటిఫై అవ్వాలాడు, అందులో ఐడెంటిఫై అయితే తప్ప ఆ పాత్ర నాడు పోషించలేడు. మనం దేవుని పిల్లలకి ఐడెంటిఫై అయ్యామా? సేవకులకు ఐడెంటిఫై అయ్యామా? మనం సేవకులకు ఐడెంటిఫై అవ్వాలి. పరిచారకులకు ఐడెంటిఫై అయ్యామా? దేవుని యొక్క పొలంలో తోట పనులకు ఐడెంటిఫై అయ్యామా? మనల్ని మనం అలా పోల్చుకోవాలి. మీరంతా నా తోటలో పనులు, మా ఇంట్లోని కుమారులు కుమార్తెలు, నా కొరకు మీరు పరిచారకులు, క్రీస్తు పత్రికలు. క్రీస్తు యొక్క అంటే సమయాన్ని గుర్తు చేయడం అన్నయ్య, అంతే. అయిపోయింది మన టైం కూడా అయిపోయిందండి, చివరి ప్రార్థనలో ఉన్నాము. సో క్రీస్తులో మనం ఐడెంటిఫై గుర్తుపెట్టుకుందాం. మనం 9 ఇంకా చాలా ఉన్నాయి, వచ్చేవారు మనం తెలుసుకుందాము. సో గుర్తుపెట్టుకోండి, మన మనస్సు దెబ్బతిన్నప్పుడు వీటిలో ఏదో ఒకటే మనం ఎంచుకుంటాం. ఇంకా ఉన్నాయి మనకి. కొన్నిసార్లు కొంతమంది ఫెయిల్ అయినప్పుడు కొంతమంది చక్కగా గిటారిస్టులు అవుతారనమాట, పెద్ద కవులు అయిపోతారనమాట. కవులే ఫుల్ దెబ్బతినేసి ఆడు ఎరగరాసేస్తుంటాడు అనమాట. కవితలు అవి కూడా ఉంటాయి అనమాట. పెద్ద కావ్యాలు రాస్తాడు. అలా కొంతమంది అలా మారదాన్ని ఏముంటుంది బైబిల్ ఇట్లన్నింటిని మనం చూద్దాం. ప్రతిదీ మీకు బిబ్లికల్ అప్లికేషన్ మనకే కనబడుతూ ఉంటుంది. మనం కూడా కొన్నిసార్లు అందులో బయటికి రావటానికి కోసం డైరీలు రాసేసుకుంటాం. డైరీలు రాసేసుకొని కవితలే ఉండవు అందులో. డైరీలు రాసేసుకుంటే సాటిస్ఫాక్షన్. ఆడు ఎవడో చూడ్డో వీళ్ళే చూసుకుంటారు మధ్యలో తప్ప. డైరీలు రాసుకొని కొంతమంది సాటిస్ఫై అయిపోతూ ఉంటారు అనమాట. సో ఆ విషయాలు కూడా మనం వచ్చేవారం మనం చూద్దామా. గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోండి. సైకాలజీని పరిచయం చేసేటప్పుడు ఆ పేర్లను గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఓహో ఇదనమాట మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు.
కనుక మనం క్రీస్తుని ఐడెంటిఫై అవుదాం. క్రీస్తు యొక్క పరిచర్యలో మనం ఆయన పాత్రలుగా, ఆయన సాధనాలుగా మనల్ని మనం పోల్చుకోకపోతే ఆ పని మనం చేయలేము. విసన్నపేటలో మీటింగ్ జరుగుతుంది, బాప్తీసాలకు వెళ్తున్నా, డ్రమ్ కొట్టి వెళ్ళాడు. డ్రమ్ కొట్టి దేవుడు మనమే. నేను టై కట్టుకొని అలా ఉన్నా. డ్రమ్ ఎవరు కొడతారు అంటున్నది, ఎవరికి రాదంటున్నది. మరి వాళ్ళని చక్కగా మేళతాళాలతో తీసుకెళ్ళాలిగా. అప్పుడు వెంటనే మనసు చెబుతుంది, ఏ సిగ్గా డ్రమ్ కొడతానికి, డ్రమ్ కొట్టలేదా చర్చిలో, డ్రమ్ కొడతావుగా నువ్వు. వెంటనే ప్రభు ఆత్మ ఇచ్చివా డ్రమ్ము అని టై 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 కొట్టకుండా ఉపయోగం ఉందా? పరిచర్యది, పరిచర్య ఉంది అంతే. వీధిలో డ్రమ్ కొట్టుకుంటా టై. ఈడే నాకు ప్రసంగం చేసింది, ఈడేరా ప్రసంగం చేసింది ఈడే కావచ్చు కాక. ప్రభువుని మేము అక్కడ సేవకుడు అన్న సంగతి నాకు ఐడెంటిఫై అయింది. మన సేవకులం, మనం పరిచర్య చేయడం, బోధించడానికి మనం అక్కడ అలా నిలబడ్డాం. కానీ నిజానికి మనం ఎవరో సేవకులం, సేవ చేయడానికి వచ్చాం. సేవ చేయాలంతే. వాళ్ళు చచ్చిపోతున్నారుగా పాపాల విషయంలో, చచ్చిపోయిన వాళ్ళకి మనం ఏం చేయాలి? బతికించే సేవ చేయాలి. చచ్చి బతుకుతున్న వాళ్ళని మనం అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి, ప్రార్థనలు చేయాలి, వాళ్ళని లేపాలి, పైకి తీసుకురావాలి. హుబ్లీలో మనం వెళ్ళినప్పుడు అన్నారు, బ్రదరు మీరు బాప్తీసాలు ఏమన్నారు? బాప్తీసాలు ఇచ్చా హుబ్లీలో వాళ్ళకి, మీరు చూసుంటారుగా. బాప్తీసాలు ఇచ్చే మన సేవకులం ఇవ్వాలని ఇస్తాం బ్రదర్. సో గుర్తుంచుకోండి, మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ బైబిల్లో మనం చూస్తాం. చాలా ఉపయోగం, మనకు ఉపయోగం. కొన్నిసార్లు మనమే ఐడెంటిఫై అవుతాం ఇందులో. అందుచేత మనల్ని మనం చూసుకోవడానికి, ప్రజల్ని వాక్యపు అర్థంలో చూడడానికి, చక్కని పరిచర్య జరిగించడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ కృపను గ్రహించునుగాక. ఆమె తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మరి యేసన్న ప్రార్థన చేయండి అన్న. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా ఇంతవరకు నీ దాసిన నోట నుండినైనా అమూల్యమైనటువంటి నేను ప్రభు మాటలు మేము వినడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నైనా నీ పరిచయ ధర్మంలో ప్రభు మేము ఎలా బ్రతకాలి, ఎలాగ జీవించాలి నైనా, అటు రీతిగానే ప్రభు నీ వాక్యాన్ని ఎలాగ మేము అర్థం చేసుకోవాలో ప్రభు అనేక విషయాలు ప్రభు లేఖనంలో నుంచిరైన ప్రభు మాకు అర్థమయ్యే రీతిలో ప్రభు నీ దాసులు మాకు తెలియచేయడానికి మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నేను ప్రభా ఈ మాటలను, ఈ వాక్యాలను ప్రభా మాలో భద్రం చేసుకున్న ప్రభా నీలో జీవించడానికి, నీతో నడవడానికి, నిన్ను మేము పోలి ఉండడానికి కృప చూపించండి. ఈ మాటలు ఈ ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దీవించి ఆస్వాదించి నేను చూస్తున్నవారు, వింటున్నవారు కూడా ప్రభా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని నిలబడే దాసుని ప్రభా ఇంతవరకు నిలబెట్టి నన్ను ప్రభా మీరే మాట్లాడించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకను నీ దాసుని యొక్క జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి అనేక మందికి ఇటు రీతిగా ప్రభు వాక్యము తెలియని వారికి వాక్యమును తెలియచేసేటటువంటి జ్ఞానాన్ని తెలివిని ఇంకనూ దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల చేరిన మనకును, లోకములో ఆయన పరిచర్యలో బలమైన పాత్రలుగా వాడబడుతున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును, ఇది రాని బిడ్డలకును సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. రైట్, మీకు శుభవార్త. 8వ తారీఖున ఇక్కడ క్రిస్మస్ జరగబోతుంది. 8వ తారీఖున తప్పనిసరిగా మీరంతా ప్రార్థించి హాజరవ్వాలి. 8వ తారీఖున ఉపాధ్యాయులు ఇంకా మనమందరం కలిసి ఒక మంచి స్పీకర్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. శ్యామ్ సుకుమార్ గారని మంచి వక్త, 7 రాష్ట్రాల్లో 5 భాషల్లో పరిచర్య ధర్మాలను జరిగిస్తూ చాలా టీముల్ని సిద్ధం చేసి ప్రభు కోసం వాడబడుతున్న దైవజనులు మన దగ్గర రాబోతుంది. 8 ఆదివారం, 1వ తారీఖు ఆదివారం మళ్ళీ చెప్పుకుంటాంలేండి. బట్ 8 ఆదివారం నాడు గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. మనం అందరం ఇక్కడే భోజనాలు కూడా ఉంటాయి కనుక మనం అందరం సహకరిద్దాం, ప్రార్థిద్దాం. ఎస్, టీచర్ క్రిస్మస్ రైట్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.